హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి, వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలన్నా చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పల్లీలు తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకున్నాము. ఇందులోకి పల్లీలు వేసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసినామంటే లోపల వరకు బాగా పల్లీలు ఉడుకుతాయి, బాగా ఫ్రై అవుతాయండి. బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటాం. ఇప్పుడు ఎర్రగడ్డ ఒకటి తీసుకున్నానండి, ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఒక 10 వెల్లుల్లిపాయల రెబ్బలు తీసుకొని పొట్టు తీసి వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు కానీ ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇదే కారం మనకి ఎక్కువ, ఎర్రమిర్చి ఎక్కువ వాడము. ఇది బాగా ఇట్లా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి వాటర్ వేసుకొని బాగా పేస్ట్ చేసేసుకోవాలి. చూడండి ఎంత బాగా పేస్ట్ అయ్యింది. ఇప్పుడు పెనం పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు పోపులోకి శనగపప్పు, జీలకర్ర, ఆవాలు తీసుకున్నాను. ఇవి బాగా వేసుకొని చిటపట్లాడించుకోవాలి. బాగా కలర్ చేంజ్ అయినాయి చూడండి. ఇప్పుడు మనం క్యాప్సికమ్ ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాము, అవి వేసేసుకుంటాం. కొద్దిగా ఇట్లా ఆయిల్లో వేయించడం వల్ల పసురు వాసన పోతుందండి, బాగుంటుంది. క్యాప్సికమ్ ఇట్లా ఫ్రై చేసుకున్నాం అంటే కొద్దిగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసేసుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది బగారా రైస్ కానీ తినచ్చు, బిర్యానీ కానీ సైడ్ డిష్గా తినచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. టమాటాలు కానీ ఒక 2 టమాటాలు ఇట్లా పొడవుగా కట్ చేసుకున్నాను, అవి కానీ వేసేసుకున్నాం. ఇప్పుడు మిక్సీ కడిగా వాటర్ వేసేసుకుంటామండి. బాగా ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకుంటాము. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, పసుపు, కొద్దిగా పసుపు, బాగా ఇట్లా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మిర్చి పౌడరు ఒక 1/2 స్పూన్ అంత మిర్చి పౌడర్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి ఇది కలర్ చేంజ్ అవ్వకూడదండి, మరి ఎక్కువగా రెడ్గా రాకూడదు. బాగా ఇట్లా కలుపుకున్నామంతా. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికించుకుంటాం ఆయిల్ పైకి తేలేంతవరకు. చూడండి ఆయిల్ బాగా పైకి వచ్చింది. ఇప్పుడు మనకి ఆ గ్రేవీ ఉడికినట్లండి. అన్ని పచ్చివాసనలు పోయి మంచిగా కర్రీ ఉడికిందంటే ఆయిల్ ఇట్లా సైడ్స్కి వస్తుంది. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకున్నాము. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని బాగా ఇట్లా మిక్స్ చేసేసుకున్నాం. వేడివేడిగా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చపాతీకి, రైస్కి, పూరీకి అన్నిటికీ బాగుంటుంది. బిర్యానీకి, పులావ్కి, కుస్కాకి అన్నిటికీ బాగుంటుందండి. చూడండి, చూస్తుంటేనే ఎంత గట్టిగా గ్రేవీ ఎంత బాగుందో. నేనైతే ఈరోజు ఇది లేయర్ చపాతీ చేసుకొని లేయర్ పరాటా దానికి తింటానండి. ఇప్పుడు చపాతీ రుద్ది పెట్టుకున్నానండి. ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని ఇప్పుడు చపాతీ కాల్చుకుంటాము. వేడివేడిగా ఈ చపాతీకి, ఆ క్యాప్సికమ్ కర్రీకి చాలా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ చపాతీ కాలక ముందు ఆయిల్ వేయకూడదండి. కొద్దిగా ఇట్లా కాలినాక మళ్ళీ ఆయిల్ వేసినామంటే మంచిగా లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది.
ఫస్టే మనం పెనంలో ఆయిల్ వేసామంటే అది లోపల కాలదండి, పైన మాడిపోతుంది. దానికని ఇట్లా కాల్చుకుంటూ కొద్దిగా అదిమి ఇట్లా కాల్చుకున్నా అంటే చపాతీ అన్ని వైపులు బాగా కాలు వస్తుంది, పచ్చిగా లేకుండా. వేడివేడిగా ఒక చపాతీ రెడీ అయిపోయిందండి. చపాతీలు కానీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు చపాతీ ప్లేట్లోకి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ కర్రీ వేసుకొని చపాతీతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇది దోశకి కానీ బాగుంటుందండి. ఓకే వీవర్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేనైతే ఈరోజు చపాతీతో ఈ క్యాప్సికమ్ కర్రీతో ఎంజాయ్ చేస్తానండి. ఓకే వీవర్స్, బాయ్.